సడన్‌గా వాట్సాప్‌లో మెసేజ్ వస్తుంది. ఏమని? మీ బైకో, కారు మీద ఒక చాలాన్ పడింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ చాలాన్ అని చెప్పేసి అన్నీ అథెంటికేటెడ్‌గా ఉంటాయి. లింక్ గూడా టీఎస్ ఈ చలాన్ అనో, లేకపోతే ఏపీ ఈ చలాన్ అనో, లేకపోతే అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో పోలీస్ వాళ్ళది అదే రూపంలో ఉంటుంది. ఆవేశపడి ఏం చేస్తాం? దాన్ని నొక్కుతాం. ఛానెల్‌లో చలాన్‌కి డబ్బులు పే చేద్దామని ఆలోచిస్తాం. అక్కడే పప్పులో కాలేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ లింక్ అయినా సరే వాట్సాప్‌లో గానీ, మెసేజ్‌లో గానీ ఎవడైనా ఏదైనా లింక్ పంపించి, ఈ లింక్ మీద నొక్కండి అంటే అస్సలు నొక్కకండి. అది ఏ లింక్ అయినా పర్లేదు. అంటిల్ అన్‌లెస్ మీకు కన్ఫర్మేషన్ ఉండి, ఏదైనా అప్లై చేసేయాల్సిందుండి, ఇంకేమైనా ఉంటే అది కూడా మొబైల్‌లో చేయకండి. దాన్ని కాపీ పేస్ట్ తీసుకెళ్ళి ఎక్కడో ల్యాప్‌టాప్‌లో పెట్టి ఇంకెక్కడో చోట బ్రౌజర్‌లోనో ఏదో ఒక చోట నొక్కండి గానీ, మొబైల్‌లో మాత్రం దాన్ని ఇమ్మీడియేట్‌గా క్లిక్ చేయకండి. నంబర్ 1. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న స్కామ్ ఇదే. వాట్సాప్‌లో ట్రాఫిక్ చాలాన్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీద మీరు ట్యాప్ చేయగానే ఆ లింక్ ఓపెన్ అయిపోతుంది. అది అఫీషియల్ ట్రాఫిక్ ఈ చలాన్ వెబ్‌సైట్ లాగానే కనిపిస్తుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా లింక్ కొట్టినెంబడే మీ డేటాతో పాటు మీ డబ్బులన్నీ దొబ్స్. జాగ్రత్తగా ఉండండి. నంబర్ 2, హైదరాబాద్‌లో పొల్యూషన్ లెవెల్ చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వింటర్‌లో మనందరికి తెలుసు. జనరల్‌గా ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో మనకి ఏమి జరుగుతుందో తెలుసు. ఢిల్లీలో వింటర్ సీజన్‌లో ఆ ఫాగ్ వల్ల ఆ రన్‌వేల మీద కార్‌లన్నీ గుద్దుకోవడం వరుసపెట్టి, తర్వాత పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయని చెప్పేసి ఆఫీస్‌లోకి ఆల్టర్‌నేట్ ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ కార్‌లు బయటకు తీయాలని, వెహికల్ బయటకు తీయాలని, లేకపోతే సమ్ ఎక్స్ ఇయర్స్ దాటిన వెహికల్స్ అసలు అలో చేయకూడదు రోడ్ల మీద అని చెప్పి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. బట్ స్టిల్ చలికాలంలో పొల్యూషన్ అనేది మనకి ఎయిర్‌లోనే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ ఫాగ్ వల్ల. సో, అదందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆ డేంజర్ బెల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మేజర్‌గా 2 ప్లేసెస్‌లో. ఒకటి నార్సింగి, 2 బేగంపేట్. మీకు కావాలంటే నేను చెప్పేది ఏదైనా సరే మీరెళ్లి గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. అథెంటికేట్ చేసుకున్న తర్వాత నమ్మండి పర్లేదు. సో, నార్సింగిలో, బేగంపేట్‌లో పొల్యూషన్ లెవెల్స్ భారీగా పెరిగిపోయినాయి. అసలు గాల్లో అంటే గాలి అనేది పీల్చుకునేది. మనుషులు పీల్చుకునే విధంగా లేదు అనేది లేటెస్ట్ రిపోర్ట్. సో, దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళు. మరి నెక్స్ట్ రేపటికి అప్డేట్ ఏదైనా ఉంటే రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.